ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? అమరావతి. అమరావతి, వైజాగ్. అంటే నిండా 12-13 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి మీటింగ్లో ఆయనతో పాటు వేదిక మీద నేను కూడా మైక్లో లక్షలాది మంది ప్రజలు మాట్లాడారు. ఓకే. ఈ మధ్య ఒక వీడియో మీది బాగా వైరల్ అవుతుంది. ప్రముఖ ఛానల్ సంస్థ అధినేతని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ ఛానల్ అధినేత పెట్టినటువంటి సంస్థ? ఆయనే పెద్ద అవినీతి పరుడు. చంద్రబాబుని ఈ రోజుకి చంద్రబాబు అని ఏకవచనంతో నేనే పిలుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందే వేస్తానని అన్నారు. సిద్ధం అంటూ సభలను ఏర్పాటు చేస్తున్నారు. సాధ్యం అనుకుంటున్నారా అసలు 175 అనేది? 175 సాధ్యమా? ఖచ్చితంగా కొడతాం, కొట్టేలా మేము కష్టపడతాం, కొట్టి తీరుతాం అని చెప్పడానికి నేనేమి బండ్ల గణేష్ని కాదు, కేకలు కోసుకుంటాం. ఏం చేశారు ప్రజల కోసం? డెవలప్మెంట్ శూన్యం అనేది ప్రజల్లో వినిపిస్తున్నమాట. మరి 175 ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఒక మాట, డెవలప్మెంట్ శూన్యం అనేటువంటిది ప్రజల్లో వినిపిస్తున్నట్టు మాట కాదు, పచ్చ పత్రికల్లో బ్యానర్ ఐటమ్లుగా కనిపిస్తున్న మాట అని చెప్పండి. కెమెరాలు పట్టుకు పదండి, 70% నిర్మాణం అయినటువంటి బిల్డింగ్ నేను చూపిస్తాను. అసలు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం రాబట్టే కదా బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది నాశనం అయింది. సోషల్ మీడియాలో మీరు ఓపెన్ చేస్తే రోడ్డు ఏపీ రోడ్స్ అని ఒక ట్యాగ్ లైన్తో ఓపెన్ చేస్తే ఎన్నో ప్రాంతాలు కనిపిస్తాయి. ఎందుకు అలాగే ఉండిపోయాయి? అంటే మీకు నేను అదే చెప్పాను. నేను మీకు సో షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురే. సో మీరు వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధంతో అడుగుతున్నాను నేను, ఏంటి జగన్ గారికి షర్మిల గారికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఏపీలో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఏ పార్టీ కా పార్టీ మేమే గెలుస్తాం, ఈసారి అధికారం మాదే అంటూ కూడా ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్క వైసీపీ చూస్తేనేమో వై నాట్ 175 అంటూ మేము సిద్ధం అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఈసారి వై నాట్ 175 అనేది సాధ్యమా, అసలు అసాధ్యమా? ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. నాకు ఎప్పటి నుంచో డౌట్, ఫస్ట్ మీ పేరు రాజీవ్ గాంధీ, ఏంటి ఆ పేరు, ఎందుకు పెట్టుకున్నారు? ఆ గాంధీ కుటుంబానికి మీకు ఏంటి సంబంధం? నాకు పెట్టుకోలేదండి, నేనైతే మా పెద్దలు పెట్టారు. పిల్లలు ఎవరు వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకోం కదా. చిన్నతనంలో మా తాతయ్య గారి పేరు వీర్రాజు గారు, మా నాన్నమ్మ గారి పేరు రామయ్యమ్మ గారు అని కొంత కాంగ్రెస్ పార్టీని అమితంగా అభిమానించేటటువంటి వాళ్ళు. సో రాజీవ్ గాంధీ గారి ఆఖరి మీటింగ్ అంటే పెరంబదూరులో ఆయన చనిపోవడానికి ముందు మా ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం అని వైజాగ్లో అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యారు రాజీవ్ గాంధీ గారు. ఓకే. ఆ మీటింగ్ అనంతరం వెళ్ళి పెరంబదూరులో ఆయన చనిపోవడం జరిగింది. సో అప్పటికి మా తాతయ్య గారు లేరు, బట్ మా నాన్నమ్మ గారు కొంత అభిమానం ఉండిపోవటం. సో ఆ తర్వాత కాలంలో నేను పుట్టడం, ఇప్పుడులాగా తిథులు, వారాలు, నక్షత్రాలు, రాశులు ఏమి చూడకుండా అభిమానమే పరమావధిగా వాళ్ళు అభిమానించేటటువంటి ఆ కుటుంబంలో ఒక దగ్గరగా వచ్చి చనిపోయిన వ్యక్తి పేరు కాబట్టి నాకు రాజీవ్ గాంధీ అని అలా వాళ్ళ నామకరణం చేయడం జరిగింది. ఓకే. అంటే ఆ పేరు పెట్టడం వల్ల మీరు ఆ విధంగా మారారా, లేదంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడున్న స్పోక్స్ పర్సన్స్లలో చాలా సీనియర్ మోస్ట్ స్పోక్స్ పర్సన్ మీరు, ఏజ్లో చిన్న అయినా కానీ చిన్నప్పటి నుంచి కూడా మైక్ కనిపించిందంటే చాలు అనర్గళంగా మాట్లాడుతూ అలా ఉండిపోయారు. ఏంటి అసలు ఎవరిని అడిగినా కూడా చిన్నప్పుడు ఏమవుతుంటే డాక్టర్, యాక్టర్ అంటారు, కానీ మీరు చిన్నప్పుడే లీడర్, నేను పొలిటీషియన్ లాగా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఈ పేరు రాజీవ్ గాంధీ అవడం వల్ల చిన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఊహ తెలిసి మాటలు వచ్చి రానప్పుడే ఓట్ ఫర్ కాంగ్రెస్ అని చెప్పించడం, లేదా మనకు గుర్తు ఏదంటే హస్తం చూపించడం, ఇట్లాగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంత ఇది చేసేవారు. సుబ్బరామరెడ్డి గారి ఎలక్షన్ అప్పుడు ఆయన ప్రచారానికి వస్తూ మా ఇంటికి కూడా ఓటు కోసం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న నాయకులు, కార్యకర్తలు లాంటి వాళ్ళు ఆ అబ్బాయిని మీరు ఓట్ ఫర్ అని అడగండి, కాంగ్రెస్ అని చెప్తాడు, మన గుర్తు ఏదని అడగండి, హస్తం అని చూపిస్తాడని చెప్పడం, ఆయన అలా అడగటం, నేను అలాగే చెప్పడంతో ఆయన నన్ను ప్రచారానికి తీసుకెళ్ళాడు సుబ్బరామరెడ్డి గారు. సో తదనంతరం ద్రోణరాజు సత్యనారాయణ గారి దృష్టిలో పడడం,
ఆ చిన్న చిన్న మీటింగ్లు ఏమన్నా వీధుల్లోనో వార్డులోనో ఆ సిటీలోనో జరిగితే మీటింగ్కి ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి కాబట్టి నా బోటోని ఆ మీటింగ్ తీసుకెళ్ళి నాతో 2 ముక్కలు చిన్నతనం బాగా చిన్నప్పుడే మైక్లో చెప్పించడం, అది అలాగా అలవాటు అయిపోయి ఏ మీటింగ్ అయినా నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. అది ఏ స్థాయికి పోయిందంటే బహుశా నా 6-7 తరగతుల్లో వయసు కన్నా ముందే కూడా రాజశేఖర రెడ్డి గారు మనకు అపోజిషన్ లీడర్గా సిఎల్పి నాయుడుగా ఉన్నప్పుడు వైజాగ్ ఎప్పుడు వచ్చినా నాతో మాట్లాడించను. ఈవెన్ పెద్ద రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత విశాఖపట్నంలో సత్యం జంక్షన్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు, సత్యం అనే ఒక కంపెనీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఆ డయాస్ మీద మాట్లాడిన మరో వ్యక్తిగా నేను ఉన్నాను. ఎస్, ఆ రోజు నా వయసు ఐ థింక్ నేను 8th క్లాస్ ప్రాబబ్లీ అంతే. అంటే నిండా 12-13 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి మీటింగ్ లో ఆయనతో పాటు వేదిక మీద నేను కూడా మైక్లో లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడాను. అంటే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ హైప్ రాలేదు కానీ, బట్ అలాగే నా జర్నీ అనేటువంటిది రాజకీయంగా ముందు సాగింది. జనరల్ గా ఎవరైనా ఎన్ఎస్యుఐ అంటే విద్యార్థి దశలో రాజకీయాలు మొదలు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఎన్ఎస్యుఐ అని ఉండేది, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. తెలుగుదేశం పార్టీకి అయితే టిఎన్ఎస్ఎఫ్, తెలుగునాడు స్టూడెంట్ ఫోర్స్. లేదా బీజేపీకి అయితే ఏబీవీపీ, అఖిల భారత విద్యా పరిషత్. అలాగే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫోర్స్ ఆఫ్ ఇండియా, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫోర్స్, ఇట్లా ఉండేవి. అయితే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎన్ఎస్యుఐలో ఉండాలంటే మినిమం ఏజ్ 16 or 17. నేను అందుకని చిన్నప్పటి నుండి తిరిగేవాడిని. నువ్వు ఏ విభాగానికి చెందుతారో పని చేద్దాం, నువ్వు బాల కాంగ్రెస్ అన్నాడు ఆయన. సో ఆ బాల కాంగ్రెస్ అన్న పేరు నాకు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా వచ్చిందంటే అది నాకే. బహుశా పెద్ద ఆయన ఎప్పుడు మా ఊరు వచ్చినా ఏ సందర్భంలో కలిసినా మన బాల కాంగ్రెస్ ఏడి, బాల కాంగ్రెస్ ఎక్కడ ఉన్నావు ఇలాగా. సో అనుకోకుండా ఇంకా అట్లా రాజకీయాల్లోకి ఎంటర్ అవటం, ఇంకా విద్యార్థి దశ నుండి ఉద్యమాలు, పోరాటాలు, యోజన విభాగం కానీ ఇంకా అలాగా రాజకీయ ప్రయాణం అలా మొదలైంది తప్పితే అనుకోకుండా మొదలైంది తప్పితే ఉద్దేశపూర్వకంగా మన మీద అయిపోవాలని చెప్పి రాలా. బట్ చిన్నప్పుడు నాకు ప్రజలకు ఏదైనా సేవ చేయాలి అనేటువంటిది బాగుండేది. ఎందుకంటే మాది బాగా వెనకబడినటువంటి ప్రాంతం, పూర్ణ మార్కెట్ అంటే నిరక్షరాస్యత ఉండేటువంటి ప్రాంతం. సో మా ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఉండేవి. ఏ ఇబ్బంది కావాలన్నా రాజకీయ నాయకుడి ఇంటి దగ్గరకో, ఒక ఆఫీసర్ ఇంటి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. సో అధికారం ఐదర్ సివిల్ సర్వీసెస్లో కానీ లేదా రాజకీయంగా రాజ్యాధికారం కానీ ఏదైనా ఉంటే పబ్లిక్ మనం మంచి చేయగలం అనేటువంటిది చిన్నతనంలోనే నా మనసులో నాటుకుపోయింది. బట్ నేను సివిల్స్ వైపు కాకుండా ఇటువైపు రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ మధ్య ఒక వీడియో మీది బాగా వైరల్ అవుతుంది. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు బీటెక్లో ఒక ప్రముఖ ఛానల్ సంస్థ అధినేతని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ టైంలో మీకు అలా, అంటే అప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలి అని? అందుకని అప్పుడు ఐ వాజ్ ఇన్ ఎన్ఎస్యుఐ. అంతకుముందు ఎన్ఎస్యుఐలో ఉన్నాను. అప్పటికి వచ్చేసి ఏంటంటే ఆ ఛానల్ అధినేత పెట్టినటువంటి సంస్థ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలు ఎలా అనిపించేవంటే దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు ఉండేవి. ఆయనే పెద్ద అవినీతి పరుడు, ఆయన అవినీతి మీద పోరాటం అని చెప్పి ఆ తరంలో ఉన్నటువంటి మాబోటి యువతరాన్ని మోసం చేయాలో లేకపోతే ఇంకో పార్టీకి దాన్ని డైవర్ట్ చేయాలో అనేటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఓ కార్యక్రమాన్ని ఎంచుకుని ఇంకో రాజకీయ పార్టీకి ప్రచారానికి ఆ కార్యక్రమాన్ని వాడుతూ తిరుగుతున్నాడు ఆయన రాష్ట్రంలో. సో అప్పుడు నాకు అనిపించింది, బహుశా మాది 2వ కాలేజు, అంతకుముందు వేరే కాలేజీలో చేశారు. సో ఈయనకి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి. ఈ కుట్రపూరిత అవినీతి జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి చేసేటటువంటి వ్యక్తులకి ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు తగలాలి. ఆ తగిలేది మనమే ఎందుకు కాకూడదు, ఎవరో ప్రశ్నించాలి మనం అనుకోండి, మనం ఎందుకు ప్రశ్నించకూడదు అనేటువంటి ఆలోచన నుంచి ఆ రోజు ఆయన్ని నిలదీయడమే కాదు కడిగి పారేసిన విద్యార్థులందరూ. అక్కడ అంటే ఆయన ఒక మాట అన్నారు, ప్రజలు అనే ఒక పదాన్ని వాడి ఆ భ్రమని కల్పించొద్దు, ఇది నీ క్వశ్చన్ చెప్పు అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగా అది మీ మనసులో నుంచి వచ్చిందా లేదంటే ప్రజల అభిప్రాయాన్ని? ప్రజల అభిప్రాయం, ప్రజలు అనుకుంటున్నారు అన్నటువంటిది వాస్తవం. ప్రజలు అనుకోబట్టే కదా నాకు తెలిసింది. లేదా ఎన్టీ రామారావు గారి టైంలో నేను పొట్టలేదు కదా నాకు ఎలా తెలుస్తుంది? ఇదంతా ఒక చరిత్ర. ఇతను ఇన్ని డాబు కబుర్లు చెప్పి కార్యక్రమాలను కాలేజీలు అంటే తిరుగుతున్నాడు, అసలు ఈయన చరిత్ర ఇది, ఇతను చేసిన అవినీతి ఇది, ఇతను చేసిన కుట్రలు ఇవి అని చెప్పి 10 మంది 10 ప్రదేశాల్లో మాట్లాడుకుంటేనే మాలాంటి యువతరానికి అది చేరుతుంది. చేరిన తర్వాత దాని మీద మేము కూడా విషయాన్ని కనుక్కుంటాం. వాస్తవం ఏంటి, అసలు ఇతను పుట్టగతులు ఏంటి, తొలి రోజుల్లో సైకిల్ ఎక్కాడా, చెప్పులు లేకుండా తిరిగాడా, ఏ ఛానల్లో పనిచేశాడు, పనిచేసిన ఛానల్ ఓనర్కి ఎలా దెబ్బ వేసాడు, ఛానల్ని ఎలా టేక్ ఓవర్ చేశాడు, తర్వాత చంద్రబాబుకి ఏ విధంగా కొమ్ము కాశాడు, ఎమ్మెల్యేలను ఎలా కొన్నాడు, ఎన్టీ రామారావుకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, నీ బతుకంతా అవినీతే, నీ బతుకంతా ఇదే, నువ్వు వచ్చి మాట్లాడటం ఏంటి అన్నటువంటిది నాలో ఆ రోజు ప్రశ్న వచ్చింది. అందుకే నేను అడిగాను. అడిగితే ప్రజలు అనుకుంటున్నారంటే ప్రజలు అనుకోవడం కాదు, ప్రజలు అనేది భ్రమ పదార్థం అన్నాడు. అసలు నువ్వు మీడియా ఛానల్ పెట్టి ప్రజలకు ఏదో చెప్తున్నానని చెప్పి
అంటే అది ఎంత అదే రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఊరుకుంటారా? ప్రజలు బ్రహ్మ పదార్థం ఏంటండి? ప్రజలు బ్రహ్మ లాంటి వాళ్ళు, అంటే దే ఆర్ ద ఆల్మైటీ. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది ముందుకెళ్తుంది. అటువంటి ప్రజలను బ్రహ్మ పదార్థం అన్నామంటే నీ బుర్ర మోకాల్లో ఒక అరికాల్లో ఉంది. సో ఆ సందర్భంలో నేను మాట మాట్లాడకూడదు కాబట్టి. ఆన్సర్ చేశారా మీకు? అంటే ఆ తర్వాత వీడియో అనేది మాకు తెలియట్లేదు. చేసాడు. ఆయన ఏం చేశాడంటే, పడగొట్టిన దాంట్లో నేను ఉన్నాను, చంద్రబాబుని ఈ రోజుకి చంద్రబాబు అని ఏకవచనంతో నేనే పిలుస్తాను అని చెప్పాడు ఆయన. మరి ఆ వీడియో ఎందుకు పెట్టలేదు ఏంటో మరి ఆ ఛానల్ వాళ్ళని అడగాలి మనం. తర్వాత బ్రేక్ కూడా ఇచ్చేసాడు. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి యాక్చువల్లీ. అయితే ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఆ రోజుల్లో లేదు కాబట్టి ఉండుంటే నా మిత్రులు ఎవరో సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుంటే మీకు కంప్లీట్ డేటా ఇప్పుడు అవైలబుల్ గా ఉండేది. సో పెద్ద ఆయనతో మీకు మంచి అసోసియేషన్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటి, ఆయనకి ఈయనకి మధ్య డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అంటే రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నప్పుడు హీస్ అ లెజెండ్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ పెద్ద. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఇప్పుడు మీకు సలాం బాబు గారు అని ఏబిపిఎస్ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు. అప్పట్లో మేమంతా ఎన్ఎస్యూలో ఉండేవాళ్ళం. ఎన్ఎస్యూలో మేమంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్ ఫోర్స్ అని చెప్పి కూడా మేము పెట్టడం జరిగింది అప్పట్లోనే. అయితే ఇది బిఫోర్ హి ఎంటర్స్ ఇంటూ పాలిటిక్స్ ఓన్లీ. జగన్ అన్న విద్యార్థి సంఘం, రాజశేఖర్ రెడ్డి గారి పైన అభిమానంతో జగన్. ఎందుకంటే మీకు జగన్ గారు 2009 ఎంపీఏ మీకు తెలిసి తప్పితే పెద్ద ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో పాదయాత్రలు చేసేవారు. కొంత లోకల్ గా డిస్ట్రిక్ట్ పులివెందులో ఆ నియోజకవర్గం వరకు కడప వరకు ఆయన ఇన్వాల్వ్, కొంత తండ్రికి చెదుడు వాదుడుగానే ఉండేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లో కంప్లీట్ గా 2009లో ఎంపీగా వచ్చారు ఆయన. అంతకుముందు మాకు ఆయన పట్ల ఉండే అభిమానం ఉండేది. సో దాంతో విద్యార్థి విభాగానికి ఆయన పేరు పెట్టే విద్యార్థి విభాగం పెడితే ఆయన మమ్మల్ని పిలిచి ముందు అది తీసేసి దాన్ని ఎన్ఎస్యూలో విలీనం చేయండి, అలా వ్యక్తిగతంగా ఉండకూడదు, ఎప్పుడు ఒక వ్యవస్థ. జగన్ గారే మమ్మల్ని కాదు, మగన పైన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సలాం బాబు గారు వీళ్ళంతా దర్ సీనియర్స్ పిలిచి ఇది వద్దు, ఇది ఎన్ఎస్యూలో తీసేసి పెట్టేసేయండి అని చెప్పడం జరిగింది. సో అట్లా ఏంటంటే ఇద్దరు, అంటే నేను బాగా నమ్ముతానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కొడుకులా మనం అందరూ అభిమానిస్తాం. బట్ ఏమిటంటే వారసత్వ రాజకీయాలను కూడా చాలా మంది అంటారు. నేను బలంగా నమ్మే ఒక నానుడు ఏంటంటే, వారసత్వం అనేటువంటిది మామూలు వ్యక్తుల కన్నా మనల్ని ఒక 100 అడుగులు ముందు పెట్టగలదేమో. 101వ అడుగు వేయాలంటే ఆ వేసేవాళ్ళు దమ్ము, సత్తా, కలేజా ఉండాలి. అది లేకపోయిన రోజు ఆడ 100 అడుగుల దగ్గర ఆగిపోతాడు. వెనక నుండి వచ్చిన మామూలుడైనా 1000 అడుగులు ముందుకేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా తొలడి వేసి ఉండొచ్చు, బట్ ఈరోజు జగన్ గారు ఆయనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. దట్ ఈస్ ఎ ట్రూ లీడర్షిప్ క్వాలిటీ. సో ఇద్దరిని కూడా నేను లీడర్స్ లానే చూస్తాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందే వేస్తానని అన్నారు ఎప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు. నేను కూడా సగటు సామాన్యులుగా పెద్ద ఆయన అంతలా చేశాడు సార్, 2 అడుగులు పెద్ద ఆయన కన్నా ఎక్కువ చేస్తానన్నారు, ఎలా చేస్తారనేది. బట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏ రోజు కూడా మన రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉండేవారు కాదు. ఫస్ట్ నాకు తెలిసి మహిళా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అది ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన మహిళకి హోంమంత్రి ఇస్తే జగన్ గారు మహిళకి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఆయన మహిళా హోంమంత్రి ఒక పై సామాజిక అగ్రవర్ణాలకు చెందిన వారికి ఇస్తే ఈయన అదే మహిళని, అదే హోంమంత్రిని ఒక దళిత సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆవిడే సుచరిత గారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తానేటి వనిత గారు. దీస్ ఆర్ ఆల్ క్వైట్ ఎగ్జాంపుల్స్. రాజశేఖర రెడ్డి గారు పిల్లలు బాగా చదవాలని ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు. జగన్ గారు ఆ ఫీజు రింబర్స్మెంట్తో పాటు నాడు నేడు తీసుకొచ్చారు, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చారు, బైజూస్ కంటెంట్లు, వాట్ నాట్. సో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు కాదు 4 అడుగులు ముందుకేశారు. అంటే దాని అర్థం పెద్ద ఆయన తక్కువ అని కాదు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాల మధ్యలో ఆయనకంటూ పైన ఒక హైకమాండ్ ఉండటం, ఆయన్ని కంట్రోల్ చేయటం లేదా ఆయనకి ఆపటం చేసే అనేక కార్యక్రమాలు. బట్ ఇక్కడ ఈయన ఫ్రీ హ్యాండెడ్ గా ఈయనే మా పార్టీ అధినేతగా ఉండడం, చేయాలనుకున్న మంచి అంతా కంప్లీట్ గా చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందే వేశారు అన్నది అది నిజం. దాన్ని అంటారు. సో ఇటు చూసినట్లయితే తెలంగాణలో కానీ కేసీఆర్, నెక్స్ట్ కేటీఆర్, ఇంకో పక్క హరీష్ రావు కనిపిస్తారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆల్రెడీ లాంచ్ చేసేస్తారు ఇక్కడ. అటు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ లోకేష్, అటు పక్క బాలకృష్ణ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఏంటి నెక్స్ట్ జగన్ తర్వాత ఎవరు మరి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు కాదు, నిజంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఇష్టం, ఇంట్రెస్ట్, టైం పెట్టగలిగే వాళ్ళు ఎవరు వచ్చినా సరే రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు. మీకు ఉదాహరణకి ఇప్పుడు పేరు నాని గారు అబ్బాయి పేరుని కిట్టు, ఆయన కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి అంటే చాలా మంది మంత్రులు కొడుకులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు అవ్వలేదు? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే కష్టపడతారో, అధికారం అనేటువంటిది ఒక దర్పం కాదు, అధికారం అనేటువంటిది ఒక సింహాసనం కాదు, అధికారం అనేటువంటిది ఒక ముళ్ళ కిరీటం, బాధ్యతగా బద్ధుడై పని చేయాలి. అటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరైతే ప్రజలు అంగీకరిస్తారో అటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తారు. ఆయన కుటుంబంలోనైనా ఇంకో దగ్గరైనా రాజకీయంగా అయినా ఏదైనా అంతే. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఆయనకు అల్టిమేట్. ప్రజలు అంగీకరిస్తే ఆమోదిస్తే ఎవరైనా నాయకులు అవుతారు. మా నాయకుడి ఆశీర్వాదం ఉండాలి. ఓకే. సో మరి మీరు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, అండ్ విద్యార్థి దశ నుంచి కాదు, పుట్టినప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఇంత అటాచ్మెంట్ ఉంది. మరి మీకు ఎప్పుడు వస్తుంది అవకాశం? అవకాశం అనేటువంటిది టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే. అంతవరకు నిరంతరం పార్టీ కోసం పనిచేయాలి. దేర్ ఆర్ మెనీ కేస్ లాస్. ఇప్పుడు మాకు విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ గారు అనే వ్యక్తి, అఫ్ కోర్స్ ఆయన తండ్రి గారు మంత్రి, ఆయన తాతగారు ఎమ్మెల్యే, గుడివాడ కుటుంబం అంటే ఒక లెగసీ. అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు మంత్రి కాగలిగాడంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యే అవ్వగలిగాడంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సందర్భంలో ఆయన గతం ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈజ్ అ కార్పొరేటర్. ఆ రోజుల్లో అతనికి ఏదో ఒక చిన్న నామినేట్ పార్టీ పదం ఏదో ఇమ్మని అడిగినా కూడా చంద్రబాబు ఇవ్వాల. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేటర్ అయినప్పటికీ కూడా తను కష్టపడుతున్నాడు, అటువంటి యువకులు మనకు కావాలని చెప్పి కార్పొరేటర్ని తీసుకొచ్చి 2014 ఎంపీ సీట్ ఇచ్చాడు జగన్ గారు గుడివాడ అమర్నాథ్ గారికి. అఫ్ కోర్స్ ఈ లాస్ట్ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చాడు. ఏది ఉమ్మడి తెలుగు 2 అర్బన్ అండ్ రూరల్కి 15 నియోజకవర్గాలకి నిండా 34 ఏళ్ళు లేని ఒక యువకుని తెచ్చి అధ్యక్షుని చేశాడు జగన్ గారు. సో అలా ఏంటంటే అవకాశాలు రావాలి ఎవరికైనా. ఓ నందిగం సురేష్ గారికి ఇచ్చారు, లేదంటే ఒక అరకులో గొట్టేటి మాధవ్ గారికి కానీ, పాడేరులో భాగ్యలక్ష్మి గారికి కానీ. సో ఇలా ఏంటంటే యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. మన టర్మ్ వచ్చినప్పుడు మనకు కూడా ఖచ్చితంగా చేస్తారు. సరే సార్ ఏ అవకాశం ఇచ్చినా చిన్నదైనా పెద్దదైనా దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నా వరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చారు జగన్ గారు. ఆ దిశగా ముమ్మరంగా చరిత్రలో ఎవ్వరూ చేయలేని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నేను గ్రంథాలయ సంస్థ ద్వారా చేస్తున్నాను. ఓకే. సో కమింగ్ టు ఈ ఎలక్షన్స్, వై నాట్ 175 అంటున్నారు, సిద్ధం అంటూ సభలను ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యం అనుకుంటున్నారా అసలు 175 అనేది ఈసారి? పెద్దలు మనకు మాట చెప్పారు, ఆల్వేస్ ఎయిమ్ ఫర్ హై, ఆల్వేస్ ఎయిమ్ ఫర్ స్కై. సో లక్ష్యం పెట్టుకోవడంలో తప్పులేదు, లక్ష్యం కోసం పోరాటం చేయడంలో కూడా తప్పులేదు. లక్ష్యాన్ని ఛేదిస్తామా లేదా అన్నటువంటిది భగవంతుడి యొక్క నిర్ణయం, ప్రజల యొక్క ఆశీర్వాదం. నిన్ను నువ్వు నమ్మకపోతే, నీ పరిపాలన నిన్ను నువ్వు నమ్మకపోతే, నిన్ను నువ్వు నమ్ముకుని అద్భుతమైనటువంటి లక్ష్యం పెట్టుకోకపోతే ఎవరు మనల్ని ట్రస్ట్ చేస్తారు? వి షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చూసి. ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన చూసి 170 ఎందుకు రావు? ఎందుకు ఇవ్వరు ప్రజలు? నువ్వు అడగాలి కదా ముందు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. సో మేము ప్రజలు అడుగుతున్నాం, ఇప్పుడు సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను, అవ్వాలని ప్రయత్నిస్తాం. ఓకే, ప్రయత్నము, కానీ హార్ట్ఫుల్ గా చెప్పండి, 175 సాధ్యమా? ఖచ్చితంగా కొడతాం, కొట్టేలా మేము కష్టపడతాం, కొట్టి తీరుతాం అని చెప్పడానికి నేనేమి బండ్ల గణేష్ని కాదు. పేకలు కోసుకుంటాం, బ్లేడ్లు 7 o'clock బ్లేడ్లు తెస్తాం, ఈ డైలాగ్ మన దగ్గర ఉండవు. అల్టిమేట్ గా ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు మీరు అనుకుంటే, నేను అనుకుంటే 175 వస్తాయి కాదు, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం, అందుకే మా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ రకంగానే పని చేస్తున్నాం, ఆ రకంగానే ముందుకెళ్తున్నాం. నిర్ణయం అనేటువంటిది ప్రజలది ఉంటుంది, భగవంతుడిది ఉంటుంది. ఓకే, ఏం చేశారు ప్రజల కోసం? డెవలప్మెంట్ శూన్యం అనేది ప్రజల్లో వినిపిస్తున్న మాట. మరి 175 ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఒక మాట, డెవలప్మెంట్ శూన్యం అనేటువంటిది ప్రజల్లో వినిపిస్తున్నట్టు మాట కాదు, పచ్చ పత్రికల్లో బ్యానర్ ఐటమ్లుగా కనిపిస్తున్న మాట అని చెప్పండి. నేను ఉత్తరాంధ్ర నుంచి చెప్పుకొస్తా. జనరల్ గా ఉత్తరాంధ్ర, ఎస్పెషల్ నిన్న మన లోకేష్ గారు శంకారామాన్ని కూడా పలకరాదు శంకారామం అని చెప్పండి నిన్న. ఆయన అది వేరే విషయం అనుకోండి. ఉత్తరాంధ్రలో మొదలుపెట్టి ఉత్తరాంధ్ర జగన్ ఏం చేశాడని అడిగారు. అసలు అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్నప్పుడు కానీ, ఉమ్మడి తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ లేదా ఇతర కమిటీలు వేసినప్పుడు కానీ అత్యధిక వెనకబడినటువంటి ప్రాంతం ఏది అంటే ఉత్తరాంధ్ర, తర్వాత రాయలసీమ, నెక్స్ట్ తెలంగాణ. ఇది నేను ఆ ప్రాంతం చెందిన. మా దగ్గర ఆకలి కేకలతోనే నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం అడవుల్లో కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి. మా దగ్గర తిండి దొరక్క, పని లేక, పొట్ట చేత పట్టుకుని బయట బెంగళూరుకో, ముంబైకో, ఇంకో ప్రాంతానికో లేదా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నిర్మాణ పనుల్లో కూలీలుగా మా ఉత్తరాంధ్ర వాసులు ఉంటూ అనేక బిల్డింగులు కూలిపోతే ఆ బిల్డింగుల శిథిలాల కింద శవాలుగా ఉన్నటువంటి పరిస్థితులు మా ప్రాంతం. ఏ రోజు ఎవరేం చేయలే.
ఈరోజు శ్రీకాకుళానికి మూలాపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. రండి మీ కెమెరాలు పట్టుకొని. శంకుస్థాపన చేయడం అంటే కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాదు, ఎంత నిర్మాణం జరుగుతుందో నేను చూపిస్తాను శ్రీకాకుళం మూలాపేట పోర్టులో. మీకు తెలుసా, విశాఖపట్నంలో మా గిరిజన ప్రాంతంలో ఎవరైనా మహిళ గర్భిణి అయిన తర్వాత ప్రసవ వేదన టైంలో ఆసుపత్రికి పోవాలంటే విశాఖపట్నం కేజీహెచ్కి రావడం తప్ప వేరే దిక్కుండేది కాదు. ఎంతమంది గర్భిణులు ఈ స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత చనిపోయారో లెక్కలు తీయమనండి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు చెప్తారు. బట్ ఈరోజు అదే పాడేరులో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్తో పాటు అధునాతమైనటువంటి ఆసుపత్రి కడుతున్నారు. కెమెరాలు పట్టుకు పదండి, 70% నిర్మాణం అయినటువంటి బిల్డింగ్ నేను చూపిస్తాను. అది పాడేరు గురించి. లేదా నేను చెప్పినటువంటి మూలాపేట పోర్టు గురించి. ఉద్దానం అనేటువంటి సమస్య వల్ల ఎంతమంది జీవితాలు, పరిశుద్ధమైనటువంటి నీరు దొరక్క కొన్ని వందల మంది ఎలా చనిపోయారో చరిత్రలు తీయండి. ఈరోజు పదండి ఉద్దానాన్ని నేను చూపిస్తాను, పరిశుద్ధమైనటువంటి నీటిని ఏ విధంగా మేము అందిస్తున్నాము. కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ని ఎలా ప్రారంభించామో పదండి మీ కెమెరాలు పట్టుకుని నేను చూపిస్తాను. కొన్ని కెమెరాలు నిజాలను చూపించకపోవచ్చు, అరచేత్తో నిజమనే సూర్యుడిని ఎవ్వడో ఆపలేడు, వెలుగు ఎక్కడున్నా పడుతూనే ఉంటుంది. సో నేను అవి చెబుతూ ఇక ఇండస్ట్రీలు అంటారా, రండి చూపిస్తాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యోకోహామా ఫస్ట్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభించి, రెండో ఫేజ్ కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. యోకోహామా టైర్స్ కంపెనీకి వెళ్దాం రండి, ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్దాం రండి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఐడి కార్డులతో సైతం మీకు నేను చూపిస్తాను రండి. ఆదాని డేటా సెంటర్ నిర్మాణం ఎలా జరుగుతుందో చూపిస్తాను రండి. విశాఖపట్నం పోర్ట్ స్టేడియం పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్ ఎంత పేరకు నిర్మాణం అయిందో నేను చూపిస్తాను రండి. సో విశాఖపట్నంలో కట్టినటువంటి సి హారియర్ మ్యూజియం చూపిస్తాను రండి. విశాఖపట్నంలో అద్భుతంగా డెవలప్ అయినటువంటి బస్ స్టాపులు నేను చూపిస్తాను, మీరు రండి. సో నాడు నేడు ద్వారా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి అయిందో చూపిస్తాను. పాడేరు అరకు ప్రాంతంలో ఏ విధమైనటువంటి రోడ్లు ఉన్నాయో నేను చూపిస్తాను. లేదా విశాఖ అర్బన్ సిటీ ప్రాంతంలో ఏ విధంగా రోడ్లు వేసామో చూపిస్తాం. లేదా మాడుగుల నియోజకవర్గం లాంటి నియోజకవర్గాల్లో కూడా పంచాయతీ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను చూపిస్తాను పదండి. సో ఏ నియోజకవర్గం చెప్పినా, ఏ జిల్లా చెప్పినా ప్రతిదీ కూడా నేను చెప్పగలను. అలా చూసుకుంటూ వస్తే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చెప్పాను. ఇక విజయవాడ కృష్ణా జిల్లాకు వస్తే బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పూర్తి చేశారు. రెండో ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని పూర్తి చేశారు. అనంతపురం క్లాక్ టవర్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు. వెలుగొండ 18 కిలోమీటర్లు ఉన్నటువంటి టన్నెల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం క్లియరెన్స్లు తెచ్చి శంకుస్థాపన చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పదండి కెమెరాలు పట్టుకుని నేను చూపిస్తాను. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే నెల్లూరులో రామాయపట్నం పోర్టుకు వస్తారా, బందర్ మచిలీపట్నం పోర్టుకు వస్తారా, కాకినాడ సెస్ పోర్టుకు వస్తారా, ఏ ప్రాంతానికి వస్తారండి? శ్రీ సిటీకి వెళ్దామా, పెట్టినటువంటి కొత్త కంపెనీలు చూపించమంటారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలవెల్లు తీసుకొచ్చిన అమూల్ పాలవెల్లు కార్యక్రమాన్ని చూపించమంటారా, ఊరూరు రైతు భరోసా కేంద్రాలు కావాలా, ఊరూరు గ్రామ సచివాలయాలు కావాలా, ఊరూరు పెట్టినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్లు కావాలా, ఏం కావాలంటే అవన్నీ కూడా చూపిస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంత అంటే నిర్మాణం ఇవన్నీ దిట్స్ ఆల్ ఆల్సో కమ్స్ అండర్ డెవలప్మెంట్ యాక్టివిటీ. మీరు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అమ్మ ఒడిని పిల్లలకు పెట్టేదాన్ని కూడా సంక్షేమ రూపంలోనే చూపిస్తూ ప్రభుత్వం మీద బుర్ర జల్లుతున్నారు. అసలు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం రాబట్టే కదా బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది నాశనం అయ్యింది. ఈరోజు ఎక్కడ బాల కార్మికులు తీయండి, తెలంగాణలో బాల కార్మికుల రేషియోని, ఆంధ్రాలో ఉన్నటువంటి బాల కార్మికుల రేషియోని కంపేర్ చేసి చూడండి. బాల కార్మికుల వ్యవస్థకి అసలు ఇది చేసింది అంటే కంప్లీట్గా ఎరాడికేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళకి మంచి పౌష్టికాహారం, స్కూల్ పుస్తకాలు, బెల్ట్లు, బూట్లు, ట్యాబులు, గ్రీన్ కలర్ బోర్డ్స్, బైజూస్ కంటెంట్, వాట్ నాట్. కార్పొరేట్ స్కూల్స్ కూడా దెమ్మ తిరిగిపోయి మా వైపు చూసే పరిస్థితి ఈరోజు. ఇదంతా ఏంటంటే ఇదంతా మానవ వనరుల మీద పెట్టుబడి. ఈ విద్యార్థులే రేపు దేశానికి పేరు తెచ్చే పౌరులు అవుతారు, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అవుతారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అవుతారు. దే బికమ్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ ద కంట్రీ. సో భావి తరాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దేశానికి, ప్రపంచానికి అందిస్తున్నారు. సో ఇంత చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అదే ఒక ఎడ్యుకేషన్, హెల్త్ తప్ప ఇంకేది జరగలేదు. అండ్ రోడ్స్ విషయానికి వస్తే స్వయంగా నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో తిరిగాను, చాలా ఇబ్బంది పడ్డాను. రోడ్స్ అయితే, రోడ్డు మార్గాలు అయితే లేవు. సోషల్ మీడియాలో మీరు ఓపెన్ చేస్తే రోడ్డు ఏపీ రోడ్స్ అని ఒక ట్యాగ్ లైన్తో ఓపెన్ చేస్తే ఎన్నో ప్రాంతాలు కనిపిస్తాయి. ఎందుకు అలాగే ఉండిపోయాయి? అంటే మీకు నేను అదే చెప్పాను, నేను మీకు అరకు పాడేరు ప్రాంతం రండి, రోడ్లు చూపిస్తాను. అరకు నుంచి కింద అదే చెప్తాను, అరకు నుంచి ఎస్కోట్కి వెళ్ళే ప్రాంతం కానీ హైవేలు వేశారు అంటే ఏం మాట్లాడతారు? సెంట్రల్ గవర్నమెంట్ వేసింది అని అంటారు. అవునా కదా? సో అదే జనరల్ గా బురజలే సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన స్టేట్ గవర్నమెంట్కి చాలా మన దగ్గర నుండి కట్టినటువంటి ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పన్నుల వాటాల రూపంలో మనకు వెనక్కి వస్తే
మనకి ఇంకా బాగా బెనిఫిట్ అవుతుంది. అఫ్ కోర్స్ కొంత ఇస్తున్నారు, పూర్తిగా ఇవ్వలేదు నేను అన్ను. సో మిగతా డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోయిందని ఒప్పుకుంటారా పెద్ద మనుషులు కుహానా మేధావులు? అది కాదు. మంచి జరిగితే కేంద్రం వాటాలో వేసేస్తారా? ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారా? ఇంత అవకాశవాద రాజకీయం అవసరమా? తప్పు కదా. ఒక రోడ్డు అనేటువంటిది అసలు రోడ్డుకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఒక రోడ్డు వేస్తే అది ఎన్నాళ్ళ పాటు మన్నాలి, దాని క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏంటి? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్ని రోడ్లు వేసేసి ఉండుంటే 5 ఏళ్లలో మళ్ళీ రోడ్లని ఇంత సర్వనాశనం అయ్యాయంటే ఆ తప్పు పాపాలు ఎవరివి? గత పాలకులు కాదా? వేసినటువంటి రోడ్డు 5 ఏళ్ళు రాదా? అంటే అంత అధ్వానంగా రోడ్ల నిర్మాణంలో చంద్రబాబు అవినీతి చేశాడా? అంటే మీరు చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసేస్తున్నారా? ఖాతాలో వేయటం కాదు, మా మీద బురద జల్లేటప్పుడు ఉన్న వాస్తవాన్ని ప్రజల దృష్టికి మీ బోటి మీడియా వారి ద్వారా తీసుకెళ్తున్నాం. మేమే బురద జల్లట్లా. మేము రోడ్లు వేయలేదని ఎక్కడ అనలేదు. రోడ్లకు సుమారు 2,500 కోట్ల పైన కేటాయించాం. పంచాయతీ రోడ్లు రండి, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతీయ పరిస్థితులు రకరకాలు ఉంటాయి. ఉన్న అనుగుణంగా నేను చెప్తున్నాను కదా, మాడుగుల నియోజకవర్గానికి రండి, పంచాయతీ రోడ్లన్నీ చూపిస్తాను. రోడ్లు పూర్తిగా 100% వేసామని నేను అనలా. అలాగని మీరు అందరూ లేదంటే సారీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి తెలుగుదేశం ఐటీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాల్లాగా రోడ్లు అంత చండాలంగా ఏమీ లేవు. కొన్ని చోట్ల బాగోకుండొచ్చు కాక వాటిని బాగు చేస్తున్నాం. రోడ్లు వేయటం పనులు పని చేయటమే కదండి. 2 ఏళ్ళు ఎవరండి ఎక్కడండి పనులైన? కరోనా వల్ల ఎంత ఇబ్బందులు పడ్డాం మన ఎవరికి తెలీదా? సో అంత కరోనా టైంలో కూడా ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వంకలేనమ్మ డొంకటికి ఏడిచిందని మా మీద ఎందుకు విమర్శలు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి అనేటువంటిది లేదు. ఎవరైనా మాట మాట్లాడుతున్నారా? నిజాయితీగా 2.5 లక్షల కోట్లు ప్రజల చేతుల్లోనే రూపాయి పెట్టాం. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న ఎంతోమంది మహానుభావులు చెప్పారు, మనీ అనేటువంటిది నేరుగా వాళ్ళ చేతుల్లో పెడితే ఆర్థిక చక్రం తిరుగుతుంది. ఆర్థిక చక్రం తిరిగితే మళ్ళీ వనరులు అనేటువంటిది ప్రభుత్వం సృష్టించుకునే అవకాశం ఉంటుందని నేను చెప్పిన మాట కాదు. ఆర్థిక సబ్జెక్టు మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో గొప్ప గొప్ప ప్రణాళికలు తెచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు చెప్పినటువంటి మాట ఇది. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫాలో అవుతుంది. సో ఇంత మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అధికారంకి వస్తే ఈ తెలుగుదేశానికో ఈ జనసేనకో ఈ బీజేపీకో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సమాధి కట్టేస్తారని అర్థమైపోయి మా మీద ఉన్నవి లేనివి అన్ని విమర్శలు చేస్తున్నారు, బురద జల్లుతున్నారు. బట్ వీ బిలీవ్ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అభివృద్ధి చేసే ప్రభుత్వం మీద అంత బాగుంటే ఎందుకు ఇన్ఛార్జ్లను మార్చేశారు? ఎందుకు మార్చారు? అంటే ఇన్ఛార్జీలని మారిస్తే పాలన బాలినట్టు అని చెప్పడం మీ ఉద్దేశమా? నాకు అది చెప్పండి. కాదు, అంటే ఇన్ఛార్జ్లు వాళ్లే ఉండుంటే గెలవరు అన్న భయంతో మార్చారా? ఇప్పుడు ఎందుకు మార్చారు? అలా కాదు. నేను ఒకటి పాయింట్ అడిగాను, ఇన్ఛార్జీలు మారిస్తే అభివృద్ధి లేనట్టు అని ఒప్పుకోమంటున్నారా అనేది ఒకటి. ఒకవేళ ఇన్ఛార్జీలు మార్చడం అంటే ఓటమి భయమా అన్నటువంటిది అయితే, నాకు మా ఇన్ఛార్జీలు మార్చడం కంటే ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా తెలివిగా మీడియా ముందుకు వచ్చి నేను ఎప్పుడు చూడలేదు ట్రాన్స్ఫర్లు అన్నాడు. ఈ మహానుభావుడు కుప్పానికన్నా ముందు ఎక్కడుండేవాడు? ఎందుకు కుప్పం నుండి చంద్రగిరి నుండి కుప్పానికి ఎందుకు పారిపోయాడు? ఓడిపోతానని పారిపోయాడు. ఆ రోజు ఓడిపోయాడు కాబట్టి పారిపోయాడా? మంచి చేయలేదు కాబట్టి చంద్రగిరి నుంచి కుప్పానికి పారిపోయాడా చంద్రబాబు? ఈ హ్యావ్ టు ఆన్సర్. నెంబర్ 1. నెంబర్ 2, సో కాల్డ్ గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం మాజీ మంత్రి. ఆయన ఒకసారి చోడవరంలో ఎమ్మెల్యే, ఒకసారి అనకాపల్లిలో ఎమ్మెల్యే, ఒకసారి విశాఖ ఉత్తరంలో ఎమ్మెల్యే, ఒకసారి భీమిల్లో ఎమ్మెల్యే. అంటే గడిచినటువంటి 20 ఏళ్లలో 4 నియోజకవర్గాలు మారాడు. ఆయన ఎందుకు మారాడు? ఓడిపోతానని భయంతో గంటా శ్రీనివాసరావు మారాడా? అభివృద్ధి చేయలేదు కాబట్టి గంటా శ్రీనివాసరావు మారాడా? పక్కన పెట్టండి. దళితులను బీసీలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చంద్రబాబు చెప్పాడు. ఇదే వంగలపూడి అనిత ఎవరైతే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారో, పాయకరావుపేట నుండి కొవ్వూరికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? ఆవిడ ఓడిపోతానని మార్చాడా? లేకపోతే ఆవిడ పాయకరావుపేటను సర్వనాశనం చేసింది, ఏ అభివృద్ధి వంగలపూడి అనిత చేయలేదు, అందుకే కొవ్వూరికి చంద్రబాబు పంపించాడా? లేదా ఇదే జవహర్ ఆయన మంత్రి, ఎక్సైజ్ మంత్రిగా చేశాడు, ఆయన కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు మార్చాడు? ఓడిపోతానని మార్చాడా? లేదా అభివృద్ధి చేయలేదని మార్చాడా? సో మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందు నేను ఇంకా ఏళ్ళ వరకే చెప్పాను, ఎన్టీ రామారావు గారు కూడా నియోజకవర్గాలు మారారు, ఇందిరాగాంధీ గారు నియోజకవర్గాలు మారారు. సో ఆ పెద్దలందరూ ఓడిపోతామని మారిపోయి ఉండుంటే, ఆ అభివృద్ధి చేయలేదని మారిపోయి ఉండుంటే అప్పుడు దాన్ని వాళ్ళంతా ఒప్పుకొని సర్వేలు చెప్పాయా? మీరు ఎందుకు మార్చారు? నేను ఎందుకు మార్చారు అనేది అడుగుతున్నా. మార్చారు అని మీరు అడగడం కాదు, ఓడిపోతారనే మార్చారని మీరు అడిగిందని ఎంత స్టోరీ చెప్పాను. సో రాజకీయ వ్యవస్థలో నియోజకవర్గాలు మార్పులు చేర్పులు అనేటువంటిది కామన్. ఎవరు ఎక్కడ నుండైనా వెళ్ళి పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. దానికి అనుగుణంగా మా రాజకీయ సమీకరణాలు, అంతర్గత పార్టీ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని మా నాయకుడి యొక్క వ్యూహంలో మా నాయకుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓటమికి కారణం
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వటం అనేది ఒక మాట బయటకు వచ్చింది. ఓటమి తర్వాత ఈవెన్ కేటీఆర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, మేము మా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇవ్వటం వల్లనే మేము ఓడిపోయాము అనేది ఆయన యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాతనే ఇమీడియట్గా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ రాజకీయ సమీకరణాలు పోల్చి చూడడానికి లేదండి. తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఉంటాయి, తెలంగాణ సమీకరణాలు తెలంగాణకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు, మా సమీకరణాలు వేరు, మా పరిస్థితులు కంప్లీట్గా వేరు. దీన్ని కంపేర్ చేసి చూడడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతూనే కొంత చరిత్రను సృష్టించుకుంటూ వస్తున్నాడు. ఎవ్రీ టైమ్ ఈజ్ అ న్యూ ఫేస్. ఏ రోజు కూడా సోనియా గాంధీ మీద ఒక్కడిగా తిరగబడినటువంటి తెలుగువాడు ఎప్పుడూ లేడు సొంత పార్టీ నుంచే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడ్డాడు, ఎగబడ్డాడు, కలబడ్డాడు, నిలబడ్డాడు. అంత సోనియా గాంధీని, అంత కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశాడు. అది ఒక చరిత్ర. సో అల్టిమేట్గా రాజ్యాధికారమో లేదా ఎలక్షన్ వ్యూహాల్లో భాగంగా ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఓ పక్క మా మీద ముప్పెట్ట దాడి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక శక్తిని ఇండివిజువల్గా ఎదుర్కొనే దమ్ము ఏ ఒక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసే ఏ ఒక్కడికి లేదు. జగన్ గారిని ఎదుర్కోవాలంటే చంద్రబాబు సంఘ పవన్ కళ్యాణ్ సంఘ బీజేపీ ఎక్కి కానీ బతుకు జీవుడా అంటూ రోడ్డు మీదకి వచ్చి ఓటు అడిగే పరిస్థితి లేదు. వస్తాయో లేదు తర్వాత సంగతి. ఎవరికి కూడా 170 నియోజకవర్గాల్లో ఇండివిజువల్గా పోటీ చేసే కెపాసిటీ లేదు. 170 నియోజకవర్గాలకి క్యాండిడేట్లు దొరకట్లేదు. కాబట్టి వాళ్ళు పొత్తులో కలుపుకుని సీట్లు పంచుకుని పోటీ చేసి మా మీదకి వస్తున్నారు. సో అంత ముప్పెట్ట దాడి జరుగుతున్నప్పుడు ఓ పక్కన ఉన్నటువంటి పచ్చ మీడియా, ఓ పక్కన ఉన్నటువంటి కుల రాజకీయాలు ఎంత మా మీద దాడి చేస్తున్నప్పుడు, పేదలకు మంచి చేసే ప్రభుత్వం మీద దాడి చేస్తున్నప్పుడు కొంత మేము కూడా మా డిఫెన్స్ అనేది మేము చూసుకుంటూ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ పాలిటిక్స్. సో ప్రజలకు మంచి చేయడమే కాదు, పార్టీని కాపాడుకోవడం కూడా మాకు ముఖ్యమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? ఏదండి? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతి. అమరావతి, వైజాగ్ కాదు. మీరు ఇప్పుడు ఏదైంది అని అడిగారు. మా లక్ష్యం 3 రాజధానులు, అంటే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి. ఇది మా ప్రభుత్వం యొక్క లైన్. ప్రభుత్వం యొక్క లైనే కాదు, మేము అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి బిల్లు పంపడం జరిగింది. సరే, దాన్ని కొన్ని కోర్టు కారణాల రీత్యా అడ్డంకులు వేసి దాన్ని ఆపడం, ఆ తర్వాత దాన్ని ఇండియా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవడం, మళ్ళీ అదే అసెంబ్లీ వేదికగానే జగన్ గారు చెప్పారు పరిపుష్టమైనటువంటి బిల్లుతో మళ్ళీ వస్తాము అని కూడా చెప్పారు. నేను టెక్నికల్గా మీరు అడిగారు కాబట్టి చెప్పాను. ఎమోషనల్గా అనేటువంటి 3 క్యాపిటల్స్ రావాల్సిందే. ఎంతకాలం పెడతారు? మా ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ వెనకబడ్డ మా ప్రాంతంలో మా పేదలు ఉల్లిపాయ దగ్గర నుండి ఏర్పిన వరకు ఏది కొన్నా ప్రతి దాని మీద కూడా ట్యాక్సుల రూపంతో మా రక్తాన్ని చెమటగా చిందించి మేము ట్యాక్సుల రూపాయి కడుతుంటే ఎవడు బాబుగారు సొమ్ములని తెచ్చి చెప్పి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం చేసి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని ఇంకెంతకాలం తొక్కుతారు? కాబట్టి నో వే, నో క్వశ్చన్. ఖచ్చితంగా విశాఖపట్నం విల్ బీ ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇన్ 2024 ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా సరే. ఆ విషయంలో అయితే మాత్రం వెనక్కి తగ్గం. సో మీరు వైజాగ్ రాజధాని అవుతుంది నెక్స్ట్ గెలిస్తే అని చెప్తున్నారు. నాదొక డౌట్, నేను అనంతపూర్ వాసిని. సో అనంతపూర్లో మాకు ఏదైనా సమస్య ఉంది అంటే వైజాగ్ వరకు రావాలి అంటే ఏంటి పరిస్థితి? 2 రోజులు 3 రోజులు మాకు ట్రావెలింగ్కే అయిపోతుంది. ఇది నేను కాదు, నేను ఒక అనంతపూర్ వాసిగా కాదు, జనరల్గా నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు రాయలసీమ వాళ్ళు చెబుతున్న మాట. అసలు మీకు జనరల్గా రాష్ట్ర రాజధానికి ఒక జనరల్ పబ్లిక్ ఏ అవసరాలు రీత్యా వస్తారు? సచివాలయం లేదా ఏదైనా సెక్రటేరియట్ పని మీద. సచివాలయం అంటేనే సెక్రటేరియట్ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకోటో. ఇప్పుడు మేము పాలన అనేటువంటిది ప్రజల వద్దకే తెస్తున్నాం. ఊరూరా గ్రామ సచివాలయాలు పెట్టాం. ఊరూరా పరిపాలన ప్రజలకు చేరువ చేస్తున్న సందర్భంలో సామాన్య పబ్లిక్కో పేదవారికో రాజధాని వచ్చి అక్కడ సచివాలయంలో పని చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎవరు వస్తారు? ఈ బిజినెస్ మ్యాన్లో లేదంటే ప్రాజెక్టులు చేసేవాళ్ళు, కాంట్రాక్టర్లు, బిల్స్ వాళ్ళు వస్తారు. 1. 2, రాజధాని అనేటువంటిది చివరుండిపోయింది అన్నటువంటి దాంట్లో అనంతపురంకి మరి ఇన్ని చెప్తున్నారు కదా. గతంలో ఇప్పుడు మా విశాఖపట్నం ఉంది, హైకోర్టుకి రావాలంటే మేము ఎక్కడికి రావాలి? విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావాలి కదా. ఇంతకాలం వెళ్ళాం కదా. ఇదే మీరు అనంతపురం నుంచి హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళారు కదా. కానీ ఈరోజు అదే అనంతపురం దగ్గరగా కర్నూలుకి హైకోర్టు వస్తుంది కదా. మరి దాన్ని ఎందుకు చెప్పరు? ఇప్పుడు కేసులు ఇంతకుముందు హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉండేది. అసలు కర్నూలులో హైకోర్టు పెట్టాలనేటువంటిది ఎప్పుడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి, మీకు కావాలంటే పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ధర్నాలు చేసి అక్కడ అది పెట్టాలన్న సందర్భంలో ఆయన ఒక ఎలక్షన్లో ఆయన కూడా హామీ ఇచ్చాడు, ఇక్కడ రావాలి, హైకోర్టు బెంచ్ రావాలి అని. ఈవెన్ హైకోర్టును అక్కడ తరలించాలన్నటువంటిది బీజేపీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇది, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి డిక్లరేషన్లో.
సో ఇంతమంది చేసి చేయలేకపోయారు. ఈరోజు మేము చేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పేవారు కాదు, చేతల్లో చూపించేవారని. రెండవది, విశాఖపట్నం రాజధాని అనేటువంటిది, విశాఖపట్నం కొంత డెవలప్ అయిన సిటీ. మీకు విశాఖపట్నానికి ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, టూరిజం కానీ, లేదు అంటే ఎడ్యుకేషన్గా కానీ, అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం అర్బన్ అనేటువంటిది నగరం, ఇట్ ఈస్ అ స్మార్ట్ సిటీ. సో మనకి విశాఖపట్నాన్ని ఒక ముడిసరుకుగా తీసుకుని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు అమరావతి ఉంది, అమరావతికి విశాఖపట్నాన్ని కంపేర్ చేయండి. విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది, అమరావతికి ఉందా? విశాఖపట్నంలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది, అమరావతికి ఉందా? విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతికి ఉందా? విశాఖపట్నంలో ఒక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది, అమరావతికి ఉందా? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, అమరావతికి ఉందా? విశాఖపట్నంలో ఒక అరకు లాంటి ప్రాంతం ఉంది, అమరావతికి ఉందా? సో ఏముంది? సో ఏమీ లేనటువంటి ఒక పల్లెని తెచ్చి రాజధాని చేస్తే రాలేనటువంటి నొప్పి బాధ ఆల్రెడీ ఎదిగినటువంటి నగరానికి ఊతమిస్తూ ప్రపంచ స్థాయి నగరంగా దాన్ని చేయాలని, తద్వారా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కడుపుమంట? సో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఇంకో విషయం చెప్తాను, నేను విశాఖపట్నం వాసిగా చెప్తున్నాను. విశాఖపట్నం వాళ్ళందరం కూడా, అంటే రాష్ట్రంలో అందరూ మంచి వాళ్ళే, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా విశాఖపట్నం, మేము చాలా విశాల హృదయం. ఎందుకంటే నాది పూర్ణ మార్కెట్ అండి. మా తాతగారు అక్కడే పళ్ళు అమ్ముకున్నారు, మా నాన్న అక్కడే బిళ్ళలు బిస్కెట్లు అమ్ముకునేది వ్యాపారం చేశారు. నేను అక్కడే ఉన్నా ఇప్పటికి. అదే పూర్ణ మార్కెట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారో నేను చూపిస్తాను. మార్వాడీలు కానీ, గుజరాతీలు కానీ, లేదంటే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం వాళ్ళు కానీ. సో ఏ రాష్ట్రం వారైనా వచ్చి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండగలిగినటువంటి ఒక అద్భుత ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నం అందరినీ గుండెల్లో పెట్టుకుంటుంది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ మేము రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి ఎర్రనాయుడు కుటుంబం, అయ్యన పాత్రుడు కుటుంబం, ఇలా బండారు సత్యనారాయణ కుటుంబం, లేదా ఇలా గంటా శ్రీనివాసరావు కుటుంబం, వీళ్ళంతా కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మా ప్రాంతం యొక్క ఓట్లు సీట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకుని ఈరోజు మా ప్రాంతాన్ని అనగదొక్కుతున్నారు. మా ప్రాంతం అనే తల్లి మీద గుండెల మీద తొంతున్నారు వీళ్ళంతాని. ఎవరిదండి గంటా శ్రీనివాసరావు సొంత రేవూరండి? విశాఖపట్నం వచ్చేందుకండి రాజకీయం చేయాలి? నీ సొంత పోయి రాజకీయం చేసుకో. ఎవరండి గీతమ్మూర్తి గారు? విశాఖపట్నానికి గీతమ్మూర్తి గారికి సంబంధం ఏంటండి? వాళ్ళ వ్యాపారాలు చేయడానికి విశాఖపట్నం కావాలా? రాజకీయంగా ఎదగడానికి విశాఖపట్నం కావాలా? రాజధానిగా పనికిరాదా? మీ బాబు జాగీర్ ఏమన్నా విశాఖపట్నం? నాకు అడుగుతాను. ఎవరండి పురంధరేశ్వరి గారు? ఆవిడకి విశాఖపట్నం సంబంధం ఏంటండి? 2009లో ఆవిడ ఎందుకని విశాఖపట్నం వచ్చి ఎంపీగా పోటీ చేయాలి? రేపు మళ్ళీ 2024లో కూడా విశాఖపట్నం ఎంపీ సీట్ అడుగుతుంది. ఎవరు ఆవిడ? ఎవరి జీవీఎల్ నరసింహారావు? హూఈజీ? ఆయనకి విశాఖపట్నం సంబంధం ఏంటి? ఎవరి సీఎం రమేష్? ఆయనకి విశాఖపట్నంకి సంబంధం ఏంటి? అంటే విశాఖపట్నం అంత తేరగా దొరికిందా మీ అందరికీ రాజకీయంగా? మీలట అందరికీ రాజకీయంగా విశాఖపట్నం కావాలి కానీ రాజధానిగా పనికిరాదా? ఎవరండి చెప్పారు? విశాఖపట్నం అన్ని రకాలుగా రాజధానికి అనువైనటువంటి ప్రాంతం, ఒక ప్రపంచ స్థాయి నగరం. మరొక 5 ఏళ్లలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయ్యి అక్కడ నుండి మీరు 10 ఏళ్ళు లెక్క పెట్టండి, ఈ భారతదేశానికి మరో ముంబైని తలదనే స్థాయిగా మా విశాఖపట్నం ఎదుగుతుంది. విశాఖపట్నానికి ఆ క్యాపబిలిటీ ఉందండి. కాబట్టి ఇన్నేళ్ల బట్టి కూడా విశాఖపట్నం అనగదొక్కాడు చంద్రబాబు. అది కూడా నేను చెప్తాను, ఈ తరం యువతకు తెలియదు. విశాఖపట్నం అనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విశాఖపట్నంగా ఉన్నప్పుడు విఎంసి 50 వార్డులతో ఉండేది. చంద్రబాబు ఏ రోజు విశాఖపట్నం డెవలప్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచాక 2006లో బహుశా ఈ విఎంసిని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడేషన్ చేసి 50 వార్డులను విశాఖపట్నాన్ని 72 వార్డులు తీసుకెళ్లి విశాఖపట్నం హెల్త్ సిటీ తెచ్చి విశాఖపట్నం బ్రహ్మాండమైనటువంటి బీఆర్టీఎస్ రోడ్లు వేసి ఇదంతా రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ని డెవలప్ చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాడు. వచ్చిన తర్వాత 72 వార్డులను విశాఖపట్నాన్ని అనకాపల్లి భీమిలి విలీనం కావాలి, ఇది మరింత మహానగరం అవ్వాలని అందరూ కోరుకున్నా చంద్రబాబు నాయుడు చేయలేదు. కనీసం విశాఖపట్నానికి ఏ అభివృద్ధి చేయలే. ఉడా అనేటువంటిది విఎంఆర్డీఏకి అప్గ్రేడేషన్ అవుతే దానికి స్థానికుల్ని లోకల్ బాడీకి అక్కడ చైర్మన్ పెట్టాల్సి ఉంటే చంద్రబాబు విఎంఆర్డీఏకి చైర్మన్ అయ్యాడు తప్ప మా విశాఖ వాసులకు విఎంఆర్డీఏ చైర్మన్ అవకాశం ఇవ్వలా. మా సొంత పరిపాలన విఎంఆర్డీఏని ఉంచలా. 2012లో జీవీఎంసీ ఎలక్షన్స్ టైం అయిపోతే బాడీ కంప్లీట్ అయిపోతే లోకల్ బాడీని 2012 నుంచి అప్పుడున్నటువంటి కిరణ్ సర్కార్ కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ కానీ 2019 దాకా అంటే సుమారు 7 ఏళ్ళు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన విశాఖపట్నం ఉంచారు తప్ప ప్రజా పరిపాలన ఉంచలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే 72 వార్డులను విశాఖపట్నాన్ని 98 వార్డులకు మార్చి ఈ యొక్క అనకాపల్లి భీముల్ని విలీనం చేసి స్మార్ట్ సిటీగా విశాఖపట్నాన్ని రూపాంతరం తీసుకొచ్చి పరిపాలనా రాజధాని ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వెళ్తే 60 సీట్లతో మేయర్ పీఠాన్ని మేము కైవసం చేసుకున్నాం. విఎంఆర్డీఏ చైర్మన్గా ఒక మహిళకి మేము అవకాశం కల్పించాం.
సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే కామన్ గా మనం మాట్లాడుకుంటే రాయలసీమలో ఉన్నంత పట్టు డెఫినెట్ గా అయితే ఉత్తరాంధ్రలో ఉండదు అనేది వాస్తవం. సో ఇదంతా పట్టు పెంచుకోవడం కోసమే వాంటెడ్లీ చేస్తున్న, పట్టు పెంచుకోవడం కంటే కూడా ప్రజలని అభివృద్ధి పరచడం కోసం చేస్తున్నాం. పట్టు ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరే చాలు మా అందరికీ పట్టు. 2014లో మేము ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మేము 3 గెలిచాం. 3 సీట్లు గెలిచాం. అందులో 2 ఎమ్మెల్యేలు అమ్ముడిపోయారు. 2014లో తర్వాత ఒక్క ఎమ్మెల్యేతోనే మేము 2019 ఎలక్షన్స్కి ఢీకొట్టాం. బట్ మాకు వచ్చిన ఫిగర్ తెలుసా, 11 నియోజకవర్గాలు గెలిచాం. అర్బన్లో పోయిన 4 కూడా 2 సీట్లు కేవలం 3,000 తేడాతోనే ఓడిపోయాం. బట్ వేరే గ్రేటర్ విశాఖపట్నం ఎలక్షన్స్లో మీరు చూస్తే అర్బన్లో ప్రతి నియోజకవర్గం కూడా మోస్ట్ నెంబర్ ఆఫ్ కార్పొరేటర్లు మేమే గెలుచుకున్నాం. సో మారుతుంది డెఫినెట్గా. అలాగే ఇప్పుడు అర్బన్ ప్రాంతం కానీ రూరల్ ప్రాంతం కానీ కంప్లీట్ పట్టు వచ్చింది. మా పరిపాలన సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా చేసుకుని అభివృద్ధి సంక్షేమాన్ని జోడు గుర్రాలుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్జునుడు తన పరిపాలన ముందుకు సాగుతున్నాడు. సో నో డౌట్ ప్రాంతం ఏదైనా వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలు, కులాలు, జాతులు, ఏజెస్ అంటే వయసులకు కూడా అతీతంగా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి గడపలో ప్రతి గుండెలో గనగనం అంటూ మోగే శబ్దం జగన్ జగన్ జగన్. అది మా నినాదం, ప్రజల విధానం, రాబోయేటటువంటి మా గెలుపుకి అదే మార్గం. ఓకే, కమింగ్ టు షర్మిల గారు. సో షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురే. సో మీరు వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధంతో అడుగుతున్నాను నేను, ఏంటి జగన్ గారికి షర్మిల గారికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా చాలా గౌరవిస్తాం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అభిమానిస్తాం. బట్ ఒక రాజకీయ ప్రత్యర్థిగా మాత్రం ఆవిడ మాటకి ఘాటుగానే మేము స్పందిస్తాం. తెలంగాణకు వచ్చారు, రాజకీయాల్లో తిరిగారు. సరే, తెలంగాణలో 3,000 కిలోమీటర్లు ఏదో ఆమె కూడా అక్కడ పాదయాత్ర చేశారు. అక్కడ చేసింది ఏమీ లేదు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమే. అక్కడ రాజకీయంగా అవకాశాలు లేక ఆంధ్రాకు వచ్చినటువంటి ఒక వలస నేత వైఎస్ షర్మిల, ఐఎమ్ సారీ మురిసిపల్లి షర్మిలారెడ్డి గారు వలస నేతగా చూస్తాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన తెలంగాణలో నా పెళ్ళి ఎక్కడ, నా బిడ్డలు ఎక్కడ, నా పిల్లల చదువు ఎక్కడ, నాకు బోనం తెలుసు, నాకు బిర్యానీ తెలుసు, లేదా నాకు ఇంకోటి తెలుసు అనుకున్నా ఆవిడకి మోసం చేయడం తెలుసు, ఆవిడకి అబద్ధాలు చెప్పడం తెలుసు, ఆవిడకి అబాండాలు వేయడం తెలుసు, ఆవిడకి అడ్డగోలుగా విమర్శలు చేయడం తెలుసు. ఇవన్నీ తెలిసిన మాకైతే తెలియదు. బట్ ఇప్పుడు ఆవిడ చూశాక మాకు అర్థం అవుతుంది. బట్ ఒకటి నమ్ముతాను, ఆవిడ మొన్న సందర్భంలో మాట్లాడుతూ నేను పాదయాత్ర చేయబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దట్. ఎందుకంటే 2014 ముందు షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఆవిడ పాదయాత్ర వల్ల అధికారంలోకి వచ్చేసి ఉండుంటే 2014లోనే కదా మేము రావాలి, మరి ఎందుకు రాలేదు మేము? సో నాట్ బికాస్ ఆఫ్ షర్మిల గారు. ఒకవేళ షర్మిల గారు పాదయాత్ర వల్ల అధికారంలోకి వచ్చేసి ఉండుంటే మరి ఇక్కడ తెలంగాణలో కూడా తిరిగారు కదా, గెలుపు మాట దేవుడు ఎరుగు, ఒక్క సీట్లో కూడా ఎందుకు మీరు పోటీ చేయలేపారు? దట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ. షర్మిల గారి వెనకాతల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి షర్మిల గారిని నాయకురాలను చేసింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజన్న బిడ్డగా ఆమెను ఆదరించాము, ఆమె నాయకత్వం మేము బలపరిచాము. పాదయాత్రలో మేము కూడా తిరిగాం. ఇంకోటి చెప్తున్నాను, ఏ రోజు కూడా వన్ మ్యాన్ ఇది అంటే కాదండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని వందలాది లక్షలాది మంది కార్యకర్తలు తమ జీవితాలను పరంగా పెట్టి, తమ రక్తాన్ని చెమటగా చిందించి, తమ కడుపుకు గెంజున్నా లేకపోయినా సరే చొక్కా గెంజి పెట్టుకుని 3 రంగుల జెండాను చేతబట్టి ఊరు వాడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కష్టపడిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. హౌ కుడ్ యూ క్లెయిమ్ అది మీ ఒక్కరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పైచిల కిలోమీటర్లు, 3,648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు, ఆయన పోరాటం చేశాడు. ఆయన పోరాట పటమని, ఆయన పాదయాత్రను చూసి ప్రజలు గెలిపించారు తప్ప ఇంకోటి కాదు. మోర్ ఓవర్ ఎన్నాళ్ళ పాటు ఇప్పుడు ఆవిడ అనేక ప్రశ్నలు అడుగుతుంది. మరి అన్ని ప్రశ్నలకు కూడా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? ఇంతకాలం ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమారా, గడ్డి పీకారా షర్మిల గారు? సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడితే చురుకు మనం తగులుతాయి, మరి మీరు మాట్లాడినప్పుడు మేమెంత బాధపడతాం? సో రాజకీయంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటాం. మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తాం, కుటుంబాల జోలికి వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేస్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే అటుపక్క షర్మిల గారైనా మరెవరైనా సరే మేమైతే ఉపేక్షించాం. సో ఇంకొక మాట వినిపిస్తుంది, మీరు ఇందాక చెప్పిన శక్తి ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా షర్మిల గారి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇదంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకమే. కేవలం ఆయనకున్న యాంటీ ఓట్ బ్యాంక్ని టీడీపీకి వెళ్లకుండా మళ్లించటం కోసం షర్మిల గారిని కాంగ్రెస్లోకి పంపించి ఇదంతా జరుగుతోంది అనే మాట వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసిన నాయకుడు, దమ్మున్నాడు. వెన్నుపోట్లు, బ్యాక్డోర్ పాలిటిక్స్ ఇవేమి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు.
తెలిసి ఉండుంటే 16 నెలలు జైల్లో ఆయన ఉన్నాడు. ఆ రోజు సోనియా గాంధీకి సరెండర్ అయిపోయినా చాలు. కానీ ఒకరికి సరెండర్ అవ్వడమో, ఒకరి ముందు తల వంచడమో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ ఉండదు. కేవలం ఈరోజు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాదు ఆంధ్రాకు పంపించి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ తద్వారా మరింత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడ, సోనియా గాంధీ గారు ఆడిస్తున్నటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ. ఎందుకంటే కారణం ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదు. లోకేష్ నోరిప్పితే బూతులు కామెడీలు తప్పితే ఇంకోటి చేత కాదు. పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయ నాయకుడిగా ముద్రపడ్డాడు. సో వీళ్ళందరూ చెప్పినా ప్రజలు నమ్మరు. ఆ పచ్చ మీడియా గగ్గోలు పెట్టి ఇచ్చినా ప్రజలు నమ్మరు. సో దే నీడ్ ఎ న్యూ ఫేస్, దే నీడ్ ఎ న్యూ మాస్క్. చంద్రబాబు నాయుడు తొడిగిన ముసుగే షర్మిల గారు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నో డౌట్ అందులో. సో ఆవిడ మాకు రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతినిధి. బట్ ఏదైనప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థులు అయితే కాంగ్రెస్ నుంచే కదా కూడా. సో ఆ నేపథ్యంలో మరి ఏమి ఉండదా అంటే, ఆమె కాంగ్రెస్, మీరు గతంలో కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ షర్మిల గారి పార్టీలో చేరతారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో దేశంలో సమాధి అయిపోయిన పార్టీ అండి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఒకటే ఒక కాంగ్రెస్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. మాది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. దానికి వచ్చి షర్మిల గారు కూడా మొన్న ఏదో మాట్లాడుతూ వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ, అందులో వైఎస్ఆర్ లేరని ఆవిడదన్నారు. ఆవిడ కూడా ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుంది తెలంగాణలో. వై అంటే ఎవరినైనా, ఎస్ అంటే సరే, ఆర్ అంటే రాజన్న పేరు చెప్పి, టీ అంటే తడిగొడతో గొంతు కోసేసే, పి అంటే పార్టీ అని నేను అంటాను. తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? సో మాట మీకు ఒక్కరికే చేతనేది కాదు. నేను ఏదో పేపర్ చూడకుండా అరగంట మాట్లాడుతాను అంటారు ఆవిడ అరగంట మాట్లాడితే నేను 6 గంటలు మాట్లాడతాను. సో కాబట్టి మాట్లాడినంత మాత్రం నాయకురాలు అరవరు. చేతల్లో మీ యొక్క స్టామినా ఏంటి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీ కమిట్మెంట్ ఏంటి, మీ కంటెంట్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ ప్రజలు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఆంధ్రాలో ఓడిపోగానే తెలంగాణకు పారిపోలేదు షర్మిల గారిలాగా. ఆవిడ అక్కడ పోటీ చేయకుండానే ఆంధ్రాకి పారిపోయి వచ్చేసారు మళ్ళీని. సో ఇవన్నీ ఎంతకాలం అంటే, షర్మిల గారు అనే వ్యక్తికి రాజకీయ పార్టీల్లో లోతైనటువంటి రాజకీయాలు కొంత తెలియవని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని కూరలో కరివేపాకులాగా వాడుకుని పక్కన పారేస్తుంది, ఇంకోటి లేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు. షర్మిల గారు వస్తే ఏదో రాజన్న బిడ్డగా 4 జెండాలు పట్టుకుని మీటింగ్లకు పనికొస్తుందని తెచ్చుకున్నారు. షర్మిల గారికి లోతైన కాంగ్రెస్ రాజకీయాలు తెలియవు. నేను చెప్తున్నా, నేను నా చిన్నదానం నుండి ఉన్నాను. నేను ఎలా వచ్చానో మీకు చెప్పాను. మీకు తెలియని ఇంకో విషయం చెప్తున్నాను. మా విశాఖ, మా ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఉద్యమంలో పాల్గొన్నందుకు రాజీవ్ గాంధీ అని పేరున్నప్పటికీ కూడా ఇంత చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నన్ను అదే కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. అది కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారికి ఏం తెలుసండి? షర్మిల గారికి ఆ బాధలు ఏం తెలుసండి? పడినోళ్ళు మాకు తెలుసు వాట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఏంటని మాకు తెలుసు. ఆ రోజు నేను రాజకీయంగా శూన్యం అయిపోయాను అనుకున్నారు అందరూ. నా చరిత్ర ముగిసింది అనుకున్నారు అందరూ. బట్ ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడి, ప్రాంతం కోసం కష్టపడుతున్నాం, మీ వెనకాతలు మేము ఉంటాం, రా నేను చూసుకుంటాను నీ భవిష్యత్తు అని చెప్పి ఆ రోజు నన్ను వెన్నుతట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవకాశం కల్పించి ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చి మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. వితౌట్ జగన్మోహన్ రెడ్డి గారు నేనైనా జీరోయే, శర్మ గారు అయినా జీరోయే. అయితే మా జీరో పక్కన నెంబర్ 1 లాంటి నాయకత్వం ఉన్నాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మా పక్కన ఉంటేనే మాకు 10 అనే వాల్యూ, మా ర్యాంక్ 10 అవుద్ది. ఆయన పక్కకు తప్పుకుంటే మేమంతా శూన్యంగాలమే. అది నేనైనా శర్మ గారు అయినా మా పార్టీలు ఇంకోనైనా. సో ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ అండి, మీ ఫేస్ లో పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పగానే ముఖ కవలికలు మారిపోతున్నాయి. ఏంటి రాజీవ్ గాంధీకి ఏమంటారు పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుంది అది అంటారు కదా, అలా ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే? ఎక్కడ చూడు మీరు పవన్ కళ్యాణ్ పేరు తీస్తే చాలు యాంటీగా మాట్లాడుతూనే ఉంటారు, అసలు అనర్గళంగా ఎందుకు అంత? అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఏ రోజు కూడా మీరు ఏ వీడియోనో తీయండి, అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా లైన్ క్రాస్ చేస్తే డిబేట్స్లో కొంచెం గట్టిగా దాటిగా మాట్లాడటం తప్పితే టెక్నికల్గానే ఇష్యూ బేస్డ్గానే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను, విమర్శిస్తాను. ఎందుకంటే ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి ఏ రోజు ప్రశ్నించకుండా ఒక రోజేమో ఎంఈసీ చదివాను అంటాడు,
ఒకరోజు హెచ్ఈసి అంటాడు, ఒకరోజు సిఈసి అంటాడు, ఒకరోజు ఎంపీసీ అంటాడు. నిలకడలేని వ్యవహార శైలి. ఒకరోజు నా మనసుకు విశాఖ రాజధాని అంటాడు, ఓ రోజు నా మనసుకు కర్నూలు రాజధాని అంటాడు, ఓ రోజు అమరావతిలో చంద్రబాబు అన్యాయం చేశాడు అంటాడు, ఓ రోజు అమరావతి అంత అద్భుతం అంటాడు. సో ఒక మాట అంటే మాట మీద నిలకడగా స్టెబిలిటీగా మాట్లాడటం చేత కానీ రాజకీయ దద్దమ్మ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలో హీరో, బట్ పొలిటికల్గా జీరో. నేను ఇదే చెప్తాను. రెండోది, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే నాది కూడా. నేను బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారేమో కాపు పెద్ద అంటే ఓసీ కాపు లైన్. సో ఎంతసేపు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కొట్టేయాలి, ఎలాగైనా చంద్రబాబు దానికి ఇచ్చేసేయాలి, చంద్రబాబుని కాపులకి బాగా దగ్గర చేర్చాలనే ఆలోచనలో తప్పితే, ఎంతసేపు చంద్రబాబుని సీఎంలో చేయాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని తప్పితే, తాను సీఎం అవుతానని కానీ తాను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని కానీ ఏ రోజు చెప్పకుండా, చంద్రబాబు నాయుడు పార్టీలో కానీ ఆయన ప్రభుత్వ హయాంలో కానీ ఎంత చెత్త చేసినా నోరెప్పకుండా కళ్ళున్న కబోదిలాగా అయిపోయి చెవులున్న చెవిటోళ్ళలాగా మాటలొచ్చిన మోగోళ్ళలాగా వ్యవహరిస్తే అటువంటి పవన్ కళ్యాణ్ కడిగి అండేయాలా వద్దా? ముద్దగడ పద్మనాభం గారు అంత యాజిటేషన్ చేసినప్పుడు ఎక్కడికి పోయి దాక్కున్నాడు పవన్ కళ్యాణ్? నోరెందుకు ఇప్పుడు? అలాగే ఆ ముద్దగడ పద్మనాభం గారిని చూడటానికి వచ్చినటువంటి ఆయన సొంత మెగాస్టార్ చిరంజీవి గారిని, దాసరి నారాయణరావు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేసి ఫ్లైట్ ఎక్కనివ్వకుండా వెనక్కి పంపితే ఆ రోజు ఎందుకు కింద పడి దొల్లలేదు పవన్ కళ్యాణ్? ఎవడో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఏంటి? సొంత కొడుకైనా సరే గొంతుల కాలం మీద కూర్చోడం ఏంటి? దత్తపుత్రుడు నువ్వు నడు రోడ్డు మీద ఎలకెట్ల పడి దొల్లేయడం ఏంటి? మరి ఎవరో దిక్కుమాల పనులు చేస్తే నేను కడిగి అండేకి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ నాకేం వ్యక్తిగత పరిచయాలు లేవు. నేను కనీసం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చూసింది లేదు. ఏదో 2 సినిమాలు ఏదైనా చూస్తే అవకాశాలు తప్పితే ఏ రోజు నేను పవన్ కళ్యాణ్ కలిసింది కూడా లేదు. నాకు ఆయనకి వ్యక్తిగత సంబంధాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఆస్తి తగాదాలు కానీ అంతకన్నా లేవు. బట్ సిద్ధాంత పరంగా పవన్ కళ్యాణ్ చేసే తప్పుల్ని ప్రశ్నిస్తాను, కడిగి పారేస్తాను, అందులో డౌట్ అయితే లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా అంటే తప్పులను ఎండగట్టే మీరు, ఆయన నోరు జారిన అంటే తోలు తీస్తానన్నా ఇలాంటి మాటలన్నింటినీ తప్పు 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 అని ఖండించే మీరు, మీ పార్టీలో ఉన్న కొడాలి నానిగారు కానీ, పేరు నానిగారు కానీ, అటుపక్క రోజా గారు కానీ, వాళ్ళు వాడే పదజాలాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. వాళ్ళని ఎందుకు మీరేమన్నారు? అంటే ఒకటి, రాజకీయాలు అంటే ఇప్పుడున్నటువంటి కొత్త తరం యువకులకి అయితే రాజకీయాలు ఇవే కనబడతాయి. కానీ గత చరిత్రలు తెలిసినటువంటి వ్యక్తిగా రాజకీయాలు పద్ధతిగా సాగే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడికి వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక ప్రజానేతను పట్టుకుని పంచలోరదీస్తానన్న రోజు పవన్ కళ్యాణ్ని ఎవరైనా నోరు ఆపి ఉండుంటే, పవన్ కళ్యాణ్కి ఆ రోజు అడ్డుకట్ట వేసి ఉంటే ఈరోజు ఒక కొడాలి నాని పుట్టుండకపోవచ్చు ఆ రకమైనటువంటి మాట తీరుతో. ఓకే, తప్పులన్నీ మీరు చేసేసి నోరుంది కదా అని మీరు ఊరందరినీ అనేస్తే మిమ్మల్ని తిరిగో మాట అంటే కదా మీకు ఆ నొప్పి తెలుస్తుంది. కాబట్టి రాజకీయాల్లో మాటలు విమర్శించడమే కాదు, వచ్చే విమర్శలను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, ఓర్పు, సహనం, ఆ గుణాలు కావాలి. అది కరెక్ట్ అంటారా మరి కొడాలి నాని గారు యూజ్ చేసే ఆ వర్డ్స్ అవన్నీ? ఇప్పుడు ఒక్కొక్కది ఒక్కో స్టైలు, ఒక్కో పందా ఉంటుందండి. ఆయన ఆ స్టైల్లో మాట్లాడతారు, అది ఆయన ఇష్టం. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన మాట్లాడే తీరును నేను ఎలా జడ్జి చేస్తాను? సిద్ధాంతపరంగా మాట్లాడటం వేరు, వాళ్ళ వ్యక్తిగత మాట్లాడే రీతిని గురించి మాట్లాడటం వేరు. నేను సిద్ధాంతాలు మాట్లాడాను పవన్ కళ్యాణ్ విషయం. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పు తీసుకు కొడతానని చెప్పులు చూపించాడు ఆయన. నేను అడిగాను ఆ రోజు, పవన్ కళ్యాణ్ గారు మేము ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసాడు ఆయన, లేదో ఇంకోటి అంటే దత్తపుత్రుడు అంటే చెప్పులు తీస్తా అన్నాడు. ఈరోజు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కదా, మరి నీ ప్రజలో నీ కార్యకర్తలో నీకే చెప్పు చూపించాలి? ఈ ప్రశ్నించడం తప్ప? సొంత పార్టీ కార్యకర్తలు నీ యొక్క పొత్తుని ప్రశ్నిస్తే, మీరందరూ కానీ నేను పెట్టుకున్న పొత్తుని ప్రశ్నిస్తే మీరంతా కోవట్లు అనుకుంటాను, మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని నేను అంటాను అని అన్నావే. మరి నువ్వు పెట్టుకున్న ఒక్కరోజు పొత్తుని ప్రశ్నించిన నీ సొంత మనుషుల్నే నువ్వు అమ్ముడుపోయారు కోవట్లని అంటే, ఇంతకాలం చంద్రబాబు నాయుడు ఉడిగిన చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు చెప్పులను ఎత్తున పెట్టి తిరుగుతున్నావు, ఓ రకంగా కాపు జాతి పరువు తీస్తున్నావు, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతున్నావు. మరి నిన్ను మేము కోవట్ అంటున్నా తప్పేంటి? నిన్ను ప్యాకేజ్ స్టార్ అని మేము అంటున్నా తప్పేంటి? నువ్వో దత్తపుత్రుడు అని మేము అంటున్నా తప్పేంటి? సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరెక్ట్గా వ్యవహరిస్తే మా వైపు నుంచి కూడా సరైనటువంటి వ్యవహార శైలి ఉంటుంది. మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం, అంతే తప్ప నేను తిడతాను పడండి, నేను అరుస్తాను పడండి, నేను కొడతాను పడండి అంటే అంత సమస్య లే. పవన్ కళ్యాణ్ 100 అంటే నేను 1000 అంటానికి సిద్ధంగా ఉంటా, అందులో మాత్రం వెనక్కి తగ్గు. సో మాటకి మాట అంటారు 100%, నో డౌట్. ఓకే, సో ఫైనలీ వైనాట్ 175కి మీ వ్యూహం ఏంటి? అంటే జనరల్గా ఎన్నికల కోసం గతం వెళ్తుంటే వ్యూహాలు ఉండేవండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కాదు, సింగిల్ డైలాగ్. గడిచినటువంటి 5 ఏళ్లలో
మీ బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు మంచి మేలు సంక్షేమం అభివృద్ధి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వెయ్యొద్దు. సింగిల్ పాయింట్ ఎజెండా. ఇలాగా 5 ఏళ్ళు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతే 19 నుంచి 2024. ఇందులో 2 ఏళ్ళు కరోనా తీసేయండి, అంటే మిగిలిన 3 ఏళ్ళు. సుమారు 1000 రోజులు పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎంత ధైర్యంగా, ఎంత దమ్ముగా, ఎంత నిజాయితీగా అడగగలుగుతున్నాడంటే ఆయన పరిపాలన పట్ల ఆయనకి ఎంత నమ్మకం ఉంటుంది, ఆయన పరిపాలన ద్వారా ప్రజలకు ఎంత మేలు జరిగి ఉంటుంది. అదే మా పెట్టుబడి, అదే మా వ్యూహం. ఓకే. బట్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని దమ్ముంటే సత్తా ఉంటే చెప్పండి నా డైలాగ్. నేను ఇప్పుడు ఏం చెప్పను, నేను 14 ఏళ్ళు నేను పాలించాను, 14 ఏళ్ళలో నా వల్ల మంచి మేలు అభివృద్ధి లబ్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే మేడం మానేను అని చెప్పండి చంద్రబాబుని. లేదంటే గత 5 ఏళ్ళు నేను చెప్పానని మీరు చంద్రబాబుకి ఓటేశారు, చంద్రబాబు వల్ల మంచి జరిగితేనే ఇప్పుడు మీరు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ చెప్పానండి, జోహార్ అయిపోతాను నేను వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరి నోట్ల నుంచి ఆ ఒక్క మొక్క మాత్రం రాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, పొత్తుతో కలుస్తుంది. గడిచిన 10 ఏళ్ళ నుంచి దేశాన్ని ఆళ్ళే పాలిస్తున్నారు. అదే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వర గారిని దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి రోడ్డు ఎక్కి. ఈ 10 ఏళ్ళ మా పరిపాలన వల్ల, మా దేశంలో మోడీ గారి పరిపాలన వల్ల 4 ఏళ్ళు మా బీజేపీ తెలుగుదేశం కలిపి 14 నుంచి 18 దాకా రాష్ట్రాన్ని పరిపాలించాం. మా పరిపాలన మా అభివృద్ధి చూసి మాకు ఓటేమని అడగమనండి. దమ్ములు లేని దద్దమ్మలు కాబట్టి అంతా ఒకటవుతున్నారు. దమ్మున్నటువంటి మంచితనం నిజాయితీ కలిగిన పాలన అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పగలుగుతున్నారు. ఈ ఒక్క మాటలోనే మాది గెలుపు వాళ్ళ దోటమేని అర్థమైపోతుంది. సో ఎప్పుడైనా మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో మాకు వేరే వ్యూహాలు ఏం లేవు, వేరే పొత్తులు ఏం లేవు. మా పొత్తులు ప్రజలతోనే, ప్రజల యొక్క ఆశీర్వాదం, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో 2024 జగనన్న వన్స్ మోర్. ఒక యూత్ లీడర్గా మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తిరుగుంటారు, అన్ని నియోజకవర్గాలు. సో మీరు చూసిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 175లో ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎన్ని గెలుచుకోబోతుంది వైసీపీ? 175 కూడా గెలుస్తామండి. ఎస్, ఇది అతిశయోక్తి కాదు. మీరు తిరుగున్నారు, గ్రౌండ్ రియాలిటీ చూశారు అని అడుగుతున్నారు కాబట్టి నేను వాస్తవం చెప్తున్నాను. ఇది ఎవరికైనా అతిశయోక్తి అనిపించి ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇందులో హెచ్చుతగ్గులు కూడా ఉండొచ్చు. నా యొక్క అంచనా చెప్తున్నాను, నేను తిరుగున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కుప్పం మున్సిపాలిటీని కూడా మేము కైవసం చేసుకున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదండి. 14 ఏళ్ళు సీఎం చేసిన పెద్ద మనిషి కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం కూడా చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి లెటర్ పెట్టుకున్నాడు, అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చెయ్యండి అని. ఇంత స్పూన్లో నీళ్ళేసి దూకేయడం బెటర్ చంద్రబాబు రాజకీయంగా. సో అటువంటి పరిస్థితులు. అంత కుప్పం లాంటి మున్సిపాలిటీలో ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయి అశ్విని అనేటువంటి ఒక అమ్మాయిని పెట్టి, అశ్విని అమ్మాయి పేరు, దాన్ని పెట్టి షీఈ్ ఎంపీపీ ఓవర్ దేర్. సో అలా ప్రతి దగ్గర కూడా అనేక మార్పులు తెచ్చాం. సో అలా ఏంటంటే కుప్పం ఇప్పుడు చంద్రబాబు, మీకు బాహుబలి సినిమాలో ఆ కాలకేయుడిని వధిస్తే యుద్ధంలో మిగతా సైన్యం చల్లాచెదురైపోద్ది, అది సినిమా లైన్ అందులో. అలాగేంటంటే ఇప్పుడు రాజకీయంగా ఒక బాహుబలిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, కాలకేయుడు లాంటి చంద్రబాబు నాయుడు మరోవైపు ఉంటే, ఆ కాలకేయుడి లాంటి చంద్రబాబు లాంటి ఒక నారాసుర రాక్షసుడి స్థానం కుప్పం. ఆ కుప్పం కంచుకోవటం మేము భద్రగొట్టాం. ఇంకీ నాయకులు అంతా చల్లాచెదురు అయిపోతారు. ప్రస్తుతానికి చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే కుప్పంలో పోటీ చేయాలని అడుగుతున్నాం. 2వ నియోజకవర్గంలో పోటీ చేయకూడదు. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, దమ్ము ధైర్యం ఉంటే, చేతనైతే పవన్ కళ్యాణ్ నాయకుడు అనుకుంటే మళ్ళీ అదే భీమవరం, అదే గాజువాకలో పోటీ చేయమనండి. గెలుపు మాట దేవుడు సీట్ ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అడగండి. సో వాళ్ళు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మేము ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మేమెంత నమ్మకంగా, మేమెంత నిజాయితీగా పరిపాలన చేశామో, సంక్షేమం ప్రతి ఇంటికి అందించాము, ఇంటికి వెళ్ళి అందించామో, అలాగే ప్రతి ఓటు కూడా వచ్చి పోలింగ్ బూత్లో ఫ్యాన్ గుర్తుపై పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 100 సార్లు ప్రజల కోసం బటన్ నొక్కారు. ప్రజలంతా కూడా 2 బటన్లు ఎన్నికల రోజు నొక్కుతారు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కుతారు. 175కి 175 ఎమ్మెల్యేస్, 25కి 25 ఎంపీస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కైవసం చేసుకోబోతుంది. చూద్దాం. ఎస్, మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఆఫ్టర్ ఎలక్షన్స్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం.